హలో ఒరే నర్సయ్య, మామా చెప్పు మామా. వేరే ఆలు మొగులు ఇద్దరు సరి సమానంగా పనులు చేసుకోండి. ఎట్టో నాకు తెలియదు, నువ్వే చెప్పు మామా. పొద్దున్నే నిద్ర లేచాను, ఈదులో కసు దోసి ముగ్గేయరా నువ్వు. నీ కూతురా? ఇంకా సాయంత్రం దబ నిండా నీళ్లు తీసుకొని ముగ్గు మీద నీళ్లు పోతుంది. అంతేలే, సరే ఒక పని. రాత్ర ఇంట్లో మాసిన గుడ్లన్నీ ఉతికి దాని మీద ఆరేసి మడతాయి. ఇంకా నీ కూతురు ఏం చేస్తుంది? పంచులు ఒక పక్క, డాయిలు ఒక పక్క, లుంగీలు ఒక పక్క, పాకలు ఒక పక్క, లంగాలు ఒక పక్క, జాకెట్లు ఒక పక్క, అన్ని సపరేట్ సపరేట్ చేసి బీరవాళ్ళ పెట్టదా ఇమ్మే. ఓయమ్మో, ఎన్ని సపరేట్ చేసి పెట్టాలో చూడు మామా. ఇమ్మే నా బిడ్డ కష్టజీవిరా. మామా. ఇంకా నా కూతురు టీవీ కాడ కూర్చొని పొద్దున్న నుంచి సాయంత్రం దాకా 10 సీరియల్ చూస్తాదిరా. ఇంక నేనేం చూడాలా? ఆ సీరియల్ మధ్యలో బ్రేకులు వస్తుంటాయి చూడరా స్వామి, కుప్పలు కుప్పలుగా. అవి నువ్వు చూడు. ఓయమ్మో, బ్రేకులు ఎక్కువ వచ్చాయి మామో. ఆధారం గాన కేజీ కూర తెచ్చుకున్నారనుకో, ముక్కలన్నీ అమ్మికి. ఇంక నేనేం తినాలా? ఇంక 2 లీటర్ల పులుసు నువ్వే తినరా. ఓయమ్మో, ఈమెకు 1 కేజీ, నాకు 2 లీటర్లా. నువ్వు సంతోషం ఉండాలనే కదంట నా బాధ అంతా. నీ కూతురు కూడా ఒక రవ్వు పులిసేస్తాలే మామా. ఒట్టి ముక్కలు తేతుంటాదే, ఒక్క రూపాయి పులుసు అంతే. పాపమ్మ.